ఒక్క బండి కూడా లేదు చూడండి, మా కారు తప్ప. టైర్ పంచర్ పడి ఒకవేళ మేము రాకపోయింటే రేపు పొద్దున్న దాకా వాళ్ళ పరిస్థితి అంతే అనమాట. ఎందుకంటే ఇక్కడ టైగర్స్ అంతేకాకుండా ఎలిఫెంట్స్ కూడా తిరుగుతున్నాయి. ఎలిఫెంట్ చూసా అనుకుంటే ఈ రోజు నెరవేరింది. అది ఎలిఫెంట్ చూసా చాలా పక్కన నుంచి మమ్మల్ని. మేము ఇప్పుడు మళ్ళీ ఒక అడుగుతున్న కూడా చూసాము. జంక్ వచ్చింది ఇప్పుడు మనకి, జంక్ చూసాం. ఇదే అనమాట మా రూము చూడండి. ఇది కేరళలో ఉన్న టన్నెల్ రోడ్ అనమాట. మొత్తం ఒక పెద్ద కొండనే కింద టన్నెల్ చేశారు చూడండి. రోడ్డు హైవే అనమాట ఇది. దీని కింద ఈ వీడియోలో వచ్చేపాటికి మనం కేరళ నుంచి మున్నార్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మున్నార్ ట్రావెల్ చేయాలంటే మాత్రం మొత్తం ఫారెస్ట్ ఏరియా నుంచి అనామలై రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా మనం 60 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ అయితే ట్రావెల్ చేయాలి. ఆ ఫుల్ జర్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా మనకు వెళ్లే దారిలో ఏనుగు, అంతేకాకుండా ఇంకా బాహుబలి సినిమాలో ఉండే పెద్ద అడవి దున్న, ఇంకా మనకి పెద్ద డీర్ కూడా కనిపించింది. అంత పెద్ద డీర్ అంటే ఒక హార్స్ కంటే కూడా చాలా పెద్దగా ఉంది, అంత పెద్ద డీర్ కనిపించింది. ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి, మీకు ఏమేమి కనిపించినా నేను ఈ వీడియోలో పెట్టాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనమైతే కేరళలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది వచ్చేపాటికి మున్నార్. మున్నార్ అనేది ఫుల్ ఆఫ్ టీ ప్రొడక్ట్స్, అదే టీ ప్లాంటేషన్స్ తో పాటు మొత్తం ఘాటి రోడ్ అనమాట. ఒక 60 కిలోమీటర్స్ వచ్చేపాటికి. మేము ఇప్పుడు నైట్ 12 o'clock అయితే వెళ్తున్నాం లోపలికి. ఇది మొత్తం ఫుల్ ఫారెస్ట్ చూడండి మీరు, మొత్తం ఫారెస్ట్ ఎలా ఉందో. ఈ ఫారెస్ట్ లో మేము ట్రావెల్ చేసుకుంటూ మున్నార్ వెళ్తున్నాం అనమాట. బైకర్స్ మాత్రం ఆపేశారు ఇప్పుడు మాతో పాటు వచ్చేటప్పుడు. మాది కార్ అని చెప్పి మమ్మల్ని ఎలా ఇచ్చారు లోపలికి. బయట ఒక చెక్ పోస్ట్ ఉండిద్ది అనమాట పైన మున్నార్ పైకి వెళ్ళేటప్పుడు, ఈ ఘాటి రోడ్డు 60 కిలోమీటర్స్ పైకి వెళ్ళేటప్పుడు. కాబట్టి వాళ్ళు బైకర్స్ని అక్కడే ఆపేశాడు కింద. మనం కారు కాబట్టి మనం పైకి వెళ్తున్నాం. మీరేమన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం మున్నార్ కొద్దిగా త్వరగా రీచ్ అయ్యేలా చూసుకోండి, అంటే ఇక్కడ చెక్ పోస్ట్ దాటేలాగా. ఎందుకంటే లేట్ నైట్స్ ఎలా లేదనమాట పైకి. చూడండి ఫారెస్ట్ లో లేట్ నైట్ జర్నీ ఎలా ఉండిద్దో. ఏమన్నా యానిమల్స్ ఏమన్నా కనిపిస్తాయేమో అసలు. మనం అటు వాల్పరాయ్ నుంచి ఇటు మనం అత్రిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా థిక్ ఫారెస్ట్ అనమాట. అది మనకేమన్నా కనిపిస్తాయని చెప్పి వెయిట్ చేసాం, కానీ మనకేం కనపడలేదు. అంటే నైట్ టైం అయితే ఉంటాయంట. మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నైట్ టైం వచ్చాం కదా, మరి ఇప్పుడు ఇక్కడ కూడా యానిమల్ టైగర్ రిజర్వ్ అని చెప్పని ఉందే. మరి ఇక్కడ ఏమన్నా కనిపిస్తాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. మరి ఒక్క బండి కూడా లేదు చూడండి, మా కారు తప్ప ఏమీ లేవు అసలు. ఓన్లీ వన్ వెహికల్. ఈ టైంలో ఏమి జర్నీ కూడా చేయరనమాట. ఈ టైంలో పర్మిషన్ ఉండదని చెప్పి. అసలైతే మేము అత్రిపల్లి వాటర్ ఫాల్స్ చూసాక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం అనమాట నూజివేడికి. సగం దూరం వెళ్ళాక మళ్ళీ మూడ్ చేంజ్ చేసుకొని మళ్ళీ మున్నార్ వెళ్ళటానికి మళ్ళీ బ్యాక్ వచ్చాము. కాబట్టి మాకు ఈ టైం అయితే అయిందనమాట 12:30 ఆ టైము. అందుకోసం మేము ఇప్పుడు ఈ టైంలో కూడా వెళ్తున్నాం.
చూసుకుంటే మాత్రం మా ముందు వచ్చిన వెహికల్కి అయితే మాత్రం టైర్ పంచర్ అయింది అనమాట. పాపం వాళ్ళ దగ్గర జాకీ లేదంట. మమ్మల్ని వస్తుంటే ఆపి మా దగ్గర జాకీ తీసుకుని వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు టైరు. రిపేర్ ఇది పంచర్ పడితే టైర్ మార్చుకుంటున్నారు. చూడండి ఎలాంటి ఘాటి రోడ్లో టైర్ పంచర్ పడి ఒకవేళ మేము రాకపోయింటే రేపు పొద్దున్న దాకా వాళ్ళ పరిస్థితి అంతే అనమాట. ఎందుకంటే ఇక్కడ టైగర్స్ అంతేకాకుండా ఎలిఫెంట్స్ కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మేము వచ్చాక ఇప్పుడు జాకీ అడిగారు, మేము జాకీ ఇచ్చాం అనమాట. వాళ్ళకి ఇలా లైట్ వేసి వాళ్ళకి లైట్ చూపించి మా కార్ లైట్, ఎందుకంటే వాళ్ళు చూడండి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అంటే ఇది అడివి కదా, ఎవరు ఉండరు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మేము ఆపి ఇలా కిందకు ఉన్నాం అనమాట. మేమంటే ఆ ఫారెస్ట్లో నైట్ టైం కాబట్టి ఆపాము. మేము ముగ్గురు జెంట్స్ ఉన్నాము కాబట్టి. కానీ మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం నైట్ టైము పంచర్ పడినా లేదంటే ఎవరన్నా లేడీస్ హెల్ప్ అని చెప్పని చేపెట్టినా కానీ ఎక్కడ ఆపమాకండి. ఎందుకంటే చాలా వరకు రాబరీస్ కానీ అవన్నీ జరిగేది అలాగే. ఎవరో ఒక లేడీస్ని రోడ్డు మీద పంపించి హెల్ప్ చేపించడం, లేదంటే పంచర్ పడిందని కార్ ఆపి మధ్యలో అలా హెల్ప్ చేసుకునేలాగా ఇచ్చి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయడం, అవన్నీ చాలా దొంగతనాలు జరిగినాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే మాత్రం అస్సలు కార్ అయితే ఆపమాకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక నిమిషం. ఎలిఫెంట్ చూడండి, ఎలిఫెంట్ చూసాం ఇప్పుడే మనం. ఎలిఫెంట్ దగ్గర నుంచి చూసాం, చాలా దగ్గరగా. నైట్ జర్నీ ఆపకూడదు, అది కారమ్మడి పడిద్ది. ఎలిఫెంట్ చూసాం ఇప్పుడే మనం. పక్కన చాలా దగ్గర నుంచి చూసాం. మనం చూసి ఇది కూడా తొండం కూడా లేపింది. అది వీడియో నేను చూశాను, మీకు ఎంత కనిపించిందో నాకు తెలియదు. వండుకొచ్చేసింది ఇక్కడ మాకు సడన్ గా పక్కన నుంచి చూడంగానే. ఎలిఫెంట్ చూసా, ఫైనల్ గా మనం నిన్నటి నుంచి అనుకుంటే ఈ రోజు నెరవేరింది. అది ఎలిఫెంట్ చూసా, చాలా పక్కన నుంచి మమ్మల్ని చూసి తొండం కూడా లేపింది. నేను చూపించాను, మీరు చాలా జాగ్రత్త చూడండి. ఈ ముందు వీడియోలో మీకు తెలిసిద్ది. పక్కన కొంచెం లైటింగ్ పడిందిలే కానీ మీకు మాత్రం అర్థమైద్ది. అది ఎలిఫెంట్ కనిపించింది మీకు క్లారిటీగా. బ్లాక్ కలర్ లో మామూలుగా లేదు. నైట్ టైము ఎలిఫెంట్ చాలా దగ్గర చూసాం మేము. నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం, అక్కడ వాల్పరాయి దగ్గర నుంచి ట్రై చేస్తున్నాం. ఆ థిక్ ఫారెస్ట్ లో కూడా వెళ్ళింది, అందుకే యానిమల్స్ ఏమైనా వస్తాయేమని చెప్పని. కానీ ఇప్పుడు చూసాం మేము అది ఎలిఫెంట్ని. మామూలుగా అనిపిలా, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. జూలో యానిమల్స్ చూడటం వేరు, ఇలాగా నైట్ టైం డ్రైవ్ చేసుకుంటూ పక్కనే చూసి చూడటం వేరు. మామూలు లేదు. ఇదిగోండి అనామలై టైగర్ రిజర్వ్ అని చెప్పి అక్కడ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ టైగర్స్ వస్తే పర్లేదులే కానీ ఇబ్బంది లేదు. టైగర్స్ వస్తే కార్ లోపలికి రావు. కానీ ఎలిఫెంట్స్ వస్తే డేంజర్ ఏంటంటే ఎలిఫెంట్స్ కార్ని ఊరికే డ్యామేజ్ చేయగలవు అనమాట. అందుకోసం అదొక ఇబ్బంది ఉంది ఎలిఫెంట్స్తో. అందుకే ఎలిఫెంట్ అది తొండం లేపంగానే నేను ముందు లైట్ వేసి పోనేద్దాం అనుకున్నా కానీ మొత్తం చూపిద్దామని చెప్పని బ్యాక్ కూడా వచ్చాను. నేను ముందుకెళ్ళి కూడా బ్యాక్ వచ్చాను చూపించడానికి. మేము ఇప్పుడు మళ్ళీ ఒక అడవి దొన్నను కూడా చూసాము. ఇందాక ఏనుగు చూడడానికి గల కారణం ఏంటంటే ఇందాక అక్కడ పంచర్ అయిందని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేసాం కదా. వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల అది ఏనుగు మాకు కనిపించింది. నేను వాల్పరాయి నుంచి చూద్దాం, ఏదో ఒక వైల్డ్ యానిమల్ని పక్క నుంచి చూద్దాం, వెళ్ళేదారిలో ఏమైనా కనిపిస్తామని చెప్పని ట్రై చేస్తున్నాను. కానీ అది మనకి ఇక్కడ కనిపించింది అనమాట, మనం మున్నార్ వెళ్ళే దారిలో. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యా. ఇప్పుడే అడవి దొన్న కూడా ఒకటి కనిపించింది, కానీ ఫోన్లో వీడియో అయితే తీయలేదు నేను. ఇప్పుడు మాకు క్రాస్ చేసాం అది దాన్ని. ఆ ఏనుగును కూడా ఎలా తీసానంటే నేను వీడియో మేము చూసుకుని ఏదో ఒక బండలాగా అనుకుని ముందుకు వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ స్లోగా రివర్స్ చేసి వెనక్కొస్తే అప్పుడు మా లైట్ చూసి దాని కోపం వచ్చింది అనమాట. కళ్ళు పెద్ద చేసి తొండం కూడా పైకి ఎత్తింది. ఇంకా అందుకే మీకు ఎలాగోలా చూపిద్దామని చెప్పని జస్ట్ అలా చిన్న క్లిప్ తీశాను. ఇంకొద్దిగా ఎక్కువసేపు తీసుంటే మాత్రం అది పక్కా మా కార్ని అటాక్ చేసేది అనమాట. అంత కోపం వచ్చింది దానికి. ఇదిగోండి ఇక్కడ బోర్డర్ చూడండి, మనకి ఇంకో బోర్డు ఏదో క్రాసింగ్ అని చెప్పని. మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ ఫారెస్ట్ మొత్తం ఇలాగే బోర్డ్స్ ఉన్నాయి. యానిమల్స్ ఉన్నాయి అన్న చోట లేవు, కానీ యానిమల్స్ లేకుండా ఉన్నాయని చెప్పి బోర్డులు లేని చోట మాకు కనిపించింది ఏనుగను. అది అడవి దున్న కూడా అలాగే కనిపించింది నాకు.
ఇంకేమైనా కనిపిస్తామో చూద్దాం. ఈ దారి చూడండి ఎలా ఉందో. ఎక్స్పీరియన్స్ ద ఫారెస్ట్ థ్రిల్ ఎంజాయ్ చేయండి. ఇంకా టైగర్ కనిపిస్తే మాత్రం ఇంకా మామూలు థ్రిల్ ఉండేది కాదు. టైగర్ కనపడలేదు. టైగర్ కనిపిస్తే ఆగినా ఏం కాదు, ఎందుకంటే మనం కార్లో ఉన్నాం కాబట్టి అంత మనకి ప్రొటెక్షన్ ఉండిద్ది. అదే టైగర్ కాకుండా ఇంకా మనకి ఎలిఫెంట్ అయితే, ఎలిఫెంట్ గురించి తెలిసిందేగా అంత బలంగా ఉండిద్దు. లారీలను కూడా అవలేలుగా ఊపేసిద్ది అది. అలాంటిది మన కార్ అంతా చెప్పండి ఊరికే డ్యామేజ్ చేసిద్ది. అందుకోసం మేము ఎలిఫెంట్ అది తొండం ఎత్తంగానే నేను అందుకే ముందుకు పండించేశాను. నేనైతే చూసాను చూడండి, అద్దం పక్కన నుంచి మధ్యలో కనిపించిద్ది ఏనుగు. ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది మనకి మున్నార్. 51 కిలోమీటర్స్ ఇదే ఘాటీ రోడ్లో వెళ్ళాలి. మనం లోపలికి వచ్చి 10 కిలోమీటర్స్ లోనే ఒక ఏనుగునను ఒక అడవి దొన్నను చూసాం. బాహుబలిలో ఉండేది కదా అడవి దొన్న, ఆ అడవి దొన్న కనిపించింది మాకు లోపలికి వచ్చిన 10 కిలోమీటర్స్ కి. ఇంకా 50 కిలోమీటర్స్ అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏమేమి కనిపిస్తాయని. చూద్దాం, వెయిట్ చేద్దాం ఏమేమి కనిపిస్తాయని. కొడైకెనాల్ లో మాత్రం ఇలాంటి ఏమీ లేవు అనమాట యానిమల్స్. కొడైకెనాల్ మొత్తం ఘాటీ రోడ్డు, అది ఒక 50 కిలోమీటర్స్ ఘాటీ రోడ్డు, కానీ అక్కడే ఉండవు. వాల్పరైలో అయితే ఉంటాయని చెప్పారులే కానీ మనకు కనపడలేదు. మనం థిక్ ఫారెస్ట్ వెళ్ళాం కానీ కనపడలేదు, కానీ ఇక్కడ కనిపించింది డైరెక్ట్ గా మున్నార్ వెళ్ళేటప్పుడు అయితే. పక్కన ఏవో సౌండ్లు వస్తున్నాయి, ఏం వస్తున్నాయో కూడా అర్థం కావట్లా. సైడ్ ఏదో కదిలినట్టు అనిపించింది ఇప్పుడు. అది ఏంటో కూడా ఏమి చీకట్లో మనకు కనిపిస్తే లైట్ వెలుతురులో కనిపిస్తే కనిపించినట్టే, లేకుండా మనకు తెలియకుండా మన లైట్ ని మనల్ని చూసి, అంటే ఒక పులిని మనం చూసే లోపు పులి మనల్ని 10 సార్లు చూసిద్ది, 20 సార్లు చూసిద్ది అంట. అంటే మనకి ఆ పులి అంత షార్ప్గా ఉండిద్ది అనమాట. మరి మనకి పక్కన ఎన్ని జంతువులు మనల్ని చూస్తున్నాయి మనకు తెలియదు. మనకు 1-2 జంతువులు కనిపిస్తున్నాయి, కానీ కొన్ని వందలాది జంతువులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు ఆ చెట్ల పొదల్లో దాక్కొని. ఆ విధంగా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి, ఒక పెద్ద లేడీని అలా కొమ్ములు వేసుకొని సేమ్ అలాంటి దాన్నే మేము మా జర్నీలో అయితే చూసాం అనమాట. ఎంత పెద్ద లేడీ అంటే అది ఒక గుర్రం కంటే కూడా హైట్ ఉంది. దాన్ని వీడియో తీద్దాం అనుకుని నేను అది మొత్తం వీడియో తీద్దామని చెప్పి జస్ట్ ముందుకెళ్ళాను. నాకు టైర్ సౌండ్ విని, టైర్ సౌండ్ విని అదైతే లోపలికి వెళ్ళిపోయింది. అదైతే వీడియో మిస్ చేశాను. కాబట్టి నేను మాకు ఈ వీడియో చూపిద్దామని చెప్పని అది ఏం కనిపించిందని నేను మీకు ఆ ఫోటో పెట్టాను అనమాట. అక్కడ జంక్ వచ్చింది, ఇప్పుడు మనకి జంక్ చూసాం, కానీ నేను మీకు చూపిలేపోయా. అమ్మ వీడియో ఆన్ చేసినప్పుడు కనిపించవు ఇవన్నీ, వీడియోలు ఆఫ్ చేసినప్పుడు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా మన గోప్రో వచ్చి ఉంటే మాత్రం 24 hours ఆన్లోనే పెట్టేవాడిని అడవిలో వెళ్ళినప్పుడల్లా. ఏదో టైగర్ కనిపిస్తే మామూలుగా ఉండదు. టైగర్ కనిపిస్తే అంతే, ఒక్కసారి వచ్చిపోమ్మా పులిబిడ్డ. పులి ఏలా ఇంకా పులి కనిపిస్తే ఇంకా వణుకు వచ్చేసిద్ది ఇంకా అంతే. కానీ కారులో ఉంటే అంత సేఫ్టీ లేండి, కానీ తెలిసిందే ఇంకా పులిని దగ్గర చూస్తే ఎలా ఉండిద్దో. మనం ఇప్పుడు వచ్చే దారిలో అయితే ఒక ఏనుగుని, జింక, అది కాకుండా అడవి దొన్నని, ఈ మూడింటిని చూసాము మున్నార్ వెళ్ళే దారిలో. అడవి గొర్రెలు
అడవి గొర్రెలు మనకు అక్కడే కనిపించినాయి ఇక వాల్పరాయిలో ఎక్కువ ఉంటాయి. అడవి మేక, అదే అది గొర్రె. గొర్రె వేరు మేక వేరు. గొర్రెలు అన్ని కాశ్మీర్ సైడ్ ఉంటాయి. అవి గొర్రె, మేక. మేకను తింటది ఎప్పుడే, ఇది కదరా ఆకలి. ఒక్క బండి అంటే ఒక్క బండి లేదు దారిలో. వాళ్ళు ఇందాక పంచర్ అయిన వాళ్ళు ఇంక మరీ అసలు ఇది కూడా లేకుండా, జాకీ కూడా లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు. అసలు లేకపోయింటే ఏం పరిస్థితి అయిపోయేదో. ఇంకా మనం కూడా రాకపోయి ఉంటే ఇంకా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు వాళ్ళు. మేమే ఇంకా లైట్ చేసి మరి వాళ్ళకి అవి మా కారులో ఉన్న జాకీ ఇచ్చి ఇంకా అలా చేసాం. వచ్చేటప్పుడు మనకి ఎలిఫెంట్ కనిపించింది. అందుకే నైట్ టైం ఫారెస్ట్ లోకి అలవాటు లేదనమాట. మేము ఇందాక మధ్యాహ్నం వచ్చాం కదా, ఈరోజు సాయంత్రం వచ్చిన ఫారెస్ట్ అదే వాల్పరాయి నుంచి అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఫారెస్ట్ అయితే మాత్రం అది చాలా డేంజర్ ఫారెస్ట్. అది సాయంత్రం 4కి ఆపేస్తారు అనమాట ఆ ఫారెస్ట్. ఎందుకంటే అసలు చాలా థిక్ అనమాట. ఇదన్నా కొంచెం మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, అసలు ఆ ఫారెస్ట్ లో అయితే రోడ్స్ కూడా లేవు. అసలు రోడ్స్ లేవు. అసలు ఏమన్నా ఒకవేళ అక్కడ పంచర్ పడితే మాత్రం ఇంక ఇబ్బంది. ఇంకా ఇదన్నా ఇంకా పర్మిషన్ ఇచ్చారు మాకు 12ంటికైనా కార్ ఉంది, కార్ అని చెప్పని. మనం మున్నర్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇదే మున్నర్ అనమాట. ఇదిగోండి టౌన్. మనం ఇప్పుడు వచ్చేపాటి మార్నింగ్ 4 అయింది. మనకు వచ్చే దారిలో ఈ పెద్ద జింక, అంటే గుర్రం కంటే పెద్దగా ఉంది జింక. అది ఆ జింక, ఇంకా ఎలిఫెంట్, ఇంక మనకి వచ్చేపాటికి ఒకటి అడవి దున్న, అంటే బాహుబలిలో దున్న ఉంది కదా, ఇవన్నీ కనిపించినాయి అనమాట. చూడండి ఒకసారి. మనకి ఇప్పుడు మున్నర్ లోపల ఉన్నాం. ఇదంతా మున్నర్ అనమాట టౌన్. ఇది మన కొడైకెనాల్ అలాగే ఉందో అలాగే ఉండిద్ది. అక్కడ క్లైమేట్ కూడా చల్లగా ఉంది బయట. చూడండి మధ్యలో వచ్చేపాటికి చర్చ్. ఇదంతా చాలా పెద్ద టౌన్ మున్నార్. కొడైకెనాల్ కంటే కూడా చాలా పెద్దది టౌన్. ఫైనల్గా మేము మున్నార్ రీచ్ అయిపోయి ఇక్కడ మున్నార్ దగ్గర అయితే రూమ్ స్టే తీసుకున్నాం అనమాట. మేము తీసుకున్న స్టే అయితే చూడండి వెనకమల ఎలా వ్యాలీ కనిపిస్తుందో. వెనకమల ఇప్పుడు చీకటి కాబట్టి మీకు వ్యాలీ కనిపించలేదు, వెనకమల మొత్తం స్టే. నేను ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ చూపిస్తాను, ఒకసారి రండి. ఇప్పుడు మనం మున్నార్లో తీసుకున్న రూమ్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేపాటికి ఇదే అనమాట మా రూము. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రూమ్ వచ్చేపాటికి. అంతేకాకుండా ఇక్కడ సీసీ కెమెరాస్ ఫుల్ ప్రొటెక్షన్ అనమాట. ఇక్కడ మనకి మీకు ఎవరికన్నా ఇక్కడ ఈ రూమ్ మీరు మున్నార్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకోవాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు నెంబర్ పెడతాను. చూడండి మొత్తం ఫర్నిచర్ కూడా మొత్తం చాలా బాగుంది. ఇది వచ్చేపాటి వాష్రూము. ఇంకా మనకి ఇటు సైడ్ బాల్కనీ ఏరియా ఒకటి ఉంది, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది బాల్కనీ ఏరియా అనమాట. ఇది బాల్కనీ ఏరియా. ఇది కొంచెం చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ చైర్స్ ఇచ్చి ఇక్కడ టేబుల్ ఇచ్చి చూడండి బ్యూటీ ఎంజాయ్ చేయడానికి. ఇది ఒకవేళ మీకు ఎవరికైనా రూమ్ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఈ నెంబర్ నేను మీకు పెడతాను. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మున్నార్లో ఏ ప్లేసెస్ కవర్ చేయాలో నేను మీకు చూపిస్తాను.